మహాశివరాత్రి తిరునాళ్లకు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం అందంగా ముస్తాబైంది. ఎంతో చరిత్ర ప్రాభవం గల కోటప్పకొండ పర్యావరణ పర్యాటక ప్రాంతంగాను ప్రసిద్ధి పొందింది. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. పర్యావరణ ప్రేమికులు పిల్లా పాపలతోనూ తరలివస్తారు. భక్తుల తాకిడి దృష్ట్యా దేవాదాయ శాఖ అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ కోటప్పకొండపై శివరాత్రి స్పెషల్ ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం. శైవ క్షేత్రాల్లో పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేక స్థానం. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక పర్యావరణ క్షేత్రంగా కోటప్పకొండ గుర్తింపు పొందింది. 1700 ఏళ్లుగా సిద్ధక్షేత్రంగా పూజలందుకుంటున్న కోటప్పకొండపై శివయ్య త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూటాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్టు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధ దక్షిణమూర్తి స్వరూపముగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుంది. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి పర్వతంపై తపస్సు చేస్తుండగా బ్రహ్మ విష్ణువులు సకల దేవతలు స్వామివారిని శాంతింపచేయడానికి ఇక్కడికి వచ్చారనేది భక్తుల విశ్వాసం. 3 పర్వత శ్రేణులపైన త్రిమూర్తులు తపస్సు చేసినందున త్రికూటాలపై 3 స్వాములను భారీ విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. కోటప్పకొండ దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్రశిఖరంపై పాతకోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధ దక్షిణమూర్తి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతి యాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను కట్టిపడేస్తాయి. ఇవన్నీ ఒకెత్తైతే అబ్బురపరిచే సహజ అందాలు మరో ఎత్తు. ఒకప్పుడు రాళ్లు రప్పలు చిట్టడివిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు కొత్త అందాలతో కళకళలాడుతుంది. కోటప్పకొండపై శివరాత్రి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కొన్నేళ్ల క్రితం స్వర్గీయ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో అన్నదానశాలను ప్రారంభించారు. కొండ మార్గంలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు రంగులు వేయటంతో కోటప్పకొండ మెరిసిపోతూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. కేవలం శివరాత్రి కార్తీక మాసం పర్వదినాల్లోనే కాకుండా కోటప్పకొండపై ఏడాదంతా భక్తులను రప్పించేందుకు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. కొండ దిగువ భాగంలో పిల్లల పార్క్, కాళింది మడుగు, బోటు షికారు వంటివి ఏర్పాటు చేశారు. వివిధ రకాల జంతువులు పక్షులతో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాల మహిళలు పిల్లల్ని ఆకట్టుకుంటుంది. కోటప్పకొండను కేవలం ఆధ్యాత్మికంగానే కాదు అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. శివరాత్రికి ముందుగాని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మొక్కులు తీర్చడానికి పెద్ద పెద్ద విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలను కూడా శివయ్య వద్దకు తీసుకొస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ కారణాల రీత్యా కొండపై ప్రత్యేక బస్సులను మాత్రమే అనుమతించనున్నారు. తిరుగు మార్గంలో గతంలో మాదిరిగా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా రహదారులను విస్తరించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 2 లక్షల అరిసెలు, 2 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. స్వామి కటాక్షం కోసం చుట్టుపక్కల ప్రాంతాలైన నరసరావుపేట పట్టణంతో పాటుగా మండలంలోని కాకాని, పెట్లూరివారిపాలెం, ఉప్పలపాడు, గురువాయపాలెం, యలమంద గ్రామాలు, అదేవిధంగా చిలకలూరిపేట మండలంలోని పురుషోత్తమపట్నం, మద్దిరాల, ఎడపల్లి, కమ్మవారిపాలెం, కావూరు, అమీన్సాపాలెం, కోమటినేనివారిపాలెం, అప్పాపురం, గోవిందపురం గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ ప్రభలతో తరలిరావటం ఇక్కడి ప్రత్యేకత. సుమారు 70-80 అడుగుల ఎత్తున నిర్మించే విద్యుత్ ప్రభలు వెలుగులు విరజిమ్ముతూ శివరాత్రి పర్వదినాన కోటప్పకొండపై కొత్తందాలు తీసుకొస్తాయి. ఆ రాత్రంతా త్రికోటేశ్వర స్వామి కోసం భక్తులు, యువకులు, మహిళలు, పిల్లలు జాగారం చేయడం ఇక్కడి ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్లో పేరుగానటువంటి శ్రీ త్రికోటేశ్వర దేవస్థానం కోటప్పకొండ
అత్యంత వైభవంగా తిరునాళ్ళ ప్రారంభమైందండి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ తిరునాళ్ళ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం అనేది. ఈ ఏర్పాట్లను మాకు పర్యవేక్షణ అధికారులుగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు మరియు అడిషనల్ సెక్రటరీ గారు అన్ని పర్యవేక్షించి సామాన్య భక్తుడికి చక్కగా ఉండే దర్శనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా వచ్చి వారు గత 10 రోజుల నుంచి ఈ క్యూ సిస్టమ్ను అంతా మానిటర్ చేసి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం అనేది. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా చక్కటి మంచినీరు సౌకర్యం, మజ్జిగ, బిస్కెట్లు ఏర్పాటు చేయటం జరిగింది. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఫ్యాన్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళు 1-2 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉన్నా కానీ ఎటువంటి స్ట్రెయిన్ ఫీల్ అవ్వకుండా మంచినీళ్ళు సరఫరా చేస్తున్నాము. మరియు వాళ్ళకి ఈ క్యూ లైన్లో స్వామివారి దర్శనం కలిగేందుకు స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ల ద్వారా ఈ దేవస్థానం సంబంధించిన కార్యక్రమం, ఈ కోటప్పకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక కేంద్రాల గురించి సౌకర్యవంతంగా ఒక టెలిఫిలిం లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి చూపించడం జరుగుతూ ఉంది. ఈ సామాన్య భక్తులకి విఐపీల ద్వారా వాళ్ళ దర్శనం ద్వారా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి నిరంతరం చక్కగా దర్శనం అయ్యే విధంగా క్యూ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి 27వ తారీఖు మధ్యాహ్నం వరకు జరిగే ఈ దర్శన ఏర్పాట్లను భక్తులు వినియోగించుకొని చక్కటి దర్శనం చేసుకుని పోవాల్సిందిగా ప్రార్థించున్నాం. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా సమగ్రంగా చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు ఇప్పటికి ఆల్రెడీ ఒక 5-6 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రోజున 26వ తారీఖు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లో భాగంగా ఈరోజు మాకు కేటాయించిన బందోబస్తు అందరినీ కూడా ఇక్కడ పెడుతున్నాము. సుమారు ఒక 2,000 మందితో ఈ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నాము. బస్సెస్ అన్నీ కూడా ఏ విధంగా రావాలి ఏంటి అనేటువంటిది కూడా మీకు రూట్ మ్యాప్ అంతా కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా 26 పొద్దున్న నుంచి భక్తులు వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే మేము కేటాయించామో అదే పార్కింగ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి ఆర్టీసీ వారి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సుల్లో భక్తులందరూ కూడా కొండ మీదకి వస్తే ఘాట్ రోడ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఆ బస్సుల్లో రావడానికి అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. తర్వాత కిందన కూడా భక్తుల కోసం భోజన సౌకర్యాలు అవి చాలా చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కేటాయించిన ప్రదేశంలోకి వాళ్ళు వెళ్ళి చేస్తే బాగుంటుంది. కోటప్పకొండ అనగానే ప్రభలు అందరికీ గుర్తుకొస్తాయి. ఈ ప్రభలు ఆర్గనైజ్ చేసినటువంటి అందరు ఆర్గనైజర్స్ కూడా ముందుగానే మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళకి సూచించినటువంటి మార్గంలోనే ప్రభలను తీసుకొచ్చి తొందరగా నిధిలో పెట్టుకుని అదే రోజున 26వ తారీఖు రాత్రి తెల్లవారితే 27ను కూడా వాళ్ళ కార్యక్రమం ముగిసిన వెంటనే తొందరగా ఆ ప్రభలను కూడా తీసుకుని వెళ్తే మరుసటి రోజు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటికి కూడా మేము చేయాల్సి వస్తుంది. అలాగే ఎటువంటి అశ్లీలత కానీ అవి కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రభలన్నింటినీ కూడా తిరునాళ్ళు చేయాలని చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ తిరునాళ్ళలో చాలా ఎక్కువ మంది, సుమారు 6-7 లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి వాళ్ళ బ్యాగ్స్ కానీ వాళ్ళ బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల శ్రద్ధ వహించమని, చిన్నపిల్లలందరికీ కూడా ఈ RFID ట్యాగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని ఉపయోగించుకోమని, ఎవరైతే వృద్ధులు మహిళలు వస్తుంటారో వాళ్ళకి ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే పోలీసు వారి సహాయాన్ని తీసుకోమని, 112 నెంబర్ తాలూకు సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోమని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ బాతింగ్ ఘాట్స్కి వచ్చే వాళ్ళని కూడా మేము సూచించినటువంటి పూర్తి జాగ్రత్త చర్యలని పాటించమని చెప్పడం కూడా జరుగుతుంది. పార్కింగ్ ప్రైస్ సుమారు 8 పార్కింగ్ పాయింట్స్ మెయిన్ వాటిలో పెట్టడం జరిగిందండి. ఇవి కాకుండా చిన్నవన్నీ కలుపుకుంటే మనకు 15 పార్కింగ్ పాయింట్స్ వరకు ఉన్నాయి. సుమారుగా 2,000 మంది సిబ్బందితో బందోబస్తు చేయడం జరుగుతుంది.